నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ 8 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎక్కువ సపోర్ట్ చేయండి. 9th ప్రాబ్లం వచ్చేసరికి కొంత మొత్తానికి 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు వచ్చిన సాధారణ వడ్డీ 450 రూపాయలు అయినా అసలు ఎంత? డైరెక్ట్ బిట్ సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వడ్డీ రేట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడు, వడ్డీ రేట్ ఇచ్చాడు, అంటే వడ్డీ రేట్ ఇచ్చాడు, అదే విధంగా టైం పీరియడ్ ఇచ్చాడు, అదే విధంగా వడ్డీ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమడు? పి క్యాలిక్యులేట్ చేయమడు. యాక్చువల్ గా ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పిటిఆర్ బై 100 డైరెక్ట్ ఫార్ములా. సో ఎస్ఐ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 450 ఇస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయాలి, టైం పీరియడ్ 3 ఇయర్స్ కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% బై 100. సింప్లిఫై చేస్తున్నా, సింపుల్ క్యాలిక్యులేషన్ 5 1s 5 2s 0, 3 1s 3 1s 3, 3 5s 0. అప్పుడు P11 దట్ ఈస్ P is equal to క్రాస్ మల్టిప్లికేషన్ 15 2s 30, 2 zeros అంటే ఓవరాల్ గా అసలు ఎంత అంటే 3000 రూపీస్. అంటే ఇక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రాఫిట్ లాస్ కానివ్వండి, డిస్కౌంట్స్ కానివ్వండి, అదే విధంగా డిస్కౌంట్స్ బేస్ చేసుకుని వీటి నుంచి కంపల్సరీ శాతాలు పర్సెంటేజెస్ కానివ్వండి ఒక బిట్ టచ్ చేస్తుంది ఫ్రెండ్స్. పర్సెంటేజెస్ కానివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ కానివ్వండి, డిస్కౌంట్ కానివ్వండి, కంపల్సరీ అయితే ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నారు. నెక్స్ట్ 3x ఆఫ్ x ప్లస్ y ప్లస్ z మైనస్ 2y ఆఫ్ సంథింగ్ ను 4z ఆఫ్ మైనస్ x ప్లస్ y ప్లస్ z నుండి తీసివేయము. ఇక్కడ క్వశ్చన్ దేని నుండి ఏది తీసేయమన్నాడు. సమ్ టైమ్స్ ఇక్కడ నుండి దీన్ని తీసివేయండి అంటాడు, అండ్ ఇక్కడ దేని నుండి, అక్కడ ఈ వర్డ్ ఇంపార్టెంట్. నుండి అనేది ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి బి తీసివేయండి అనేది వేరు, ఏను బి నుండి తీసివేయండి అనేది వేరు, అవునా? ఏ నుండి బిను తీసేయండి, ఏ నుండి బి తీసేయండి, ఏ నుండి బి తీసేయండి, ఏను బి నుండి తీసేయండి, బి నుండి తీసేయండి. సో అందుకే అక్కడ నుండి అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఏ నుండి బి అంటే ఏ మైనస్ బి అని, ఏను బి నుండి అంటే బి నుండి ఏ తీసేయాలి. అంటే ఇక్కడ అలా ఎలా అడిగాడు క్వశ్చన్ అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే చాలా మంది బ్లైండ్ గా వెళ్ళిపోతారు, దీని నుంచి తీసేయండి అయిపోయింది ఆన్సర్ అనుకుంటారు. సో దేని నుండి ఏ తీసేయమన్నాడు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఏను ఇదంతా ఏ అనుకుంటే ఏను బి నుండి తీసేయండి అని ఇచ్చాడు, అంటే ఏను బి నుండి అంటే ఈ ఫార్ములా, అంటే ఇక్కడ ఫస్ట్ ఇది రాసుకోవాలి, దీని నుంచి తీసేయాలి, అవునా? సింప్లిఫై ఇక్కడే చేసేస్తున్నాం. ఇంకా 4z మైనస్ ఎక్స్ దట్ ఈస్ మైనస్ 4xz మైనస్ 4xz, 4zy that is plus 4yz, next plus 4z into z that is 4z square. ఇది ఓకేనా? దీని నుండి ఇది తీసివేయాలి అంటే మైనస్ సింబల్ కదా, సో డైరెక్ట్ గా మైనస్ అనేది ఇక్కడ తీసుకోండి, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోండి, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోండి. సో డైరెక్ట్ గా వేస్తున్నా 3x into x that is 3x square ప్లస్ కాబట్టి తీసివేయమంటున్నాం కాబట్టి మైనస్ డైరెక్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా? యాక్చువల్ గా దీని నుండి తీసేయాలి, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఓకేనా? 3xy సో మైనస్ కాబట్టి మైనస్ 3xy, 3xz తీసేయాలి కాబట్టి మైనస్ 3xz డైరెక్ట్ గా వస్తున్నా. నెక్స్ట్ మైనస్ xy మైనస్ 2xy, ఆల్రెడీ మైనస్ తీసేయాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, 2xy. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, బట్ తీసేయాలి కాబట్టి మైనస్ 2y స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ తీసేయాలి కాబట్టి ప్లస్ 2yz. దీన్ని సింప్లిఫై చేయండి, అంటే ఫస్ట్ స్క్వేర్ లో రాసుకోండి, తర్వాత xy రాసుకోండి, తర్వాత yz రాసుకోండి, తర్వాత zx రాసుకోండి, అది ఆప్షన్స్ ద్వారా అనమాట. ఫస్ట్ x పరంగా రాసుకుంటే మైనస్ 3x స్క్వేర్ వస్తుంది, y పరంగా రాసుకుంటే మైనస్ 2y స్క్వేర్ వస్తుంది, z పరంగా రాసుకుంటే 4z స్క్వేర్ వస్తుంది. 1 2 3 టైమ్స్ అయిపోయి. నెక్స్ట్ xy పరంగా తీసుకుంటే ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ ఒక xy ఉంది, మైనస్ 3xy ప్లస్ 2xy ఏమవుతుంది? మైనస్ xy అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే గ్రేటర్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ తీసుకొని ఆ రెండింటిని సపరేట్ చేయడమే. నెక్స్ట్ yz పరంగా తీసుకుంటే ఇక్కడ ఒక yz ఉంది, ఇక్కడ ఒక yz ఉంది, 4 ప్లస్ 2 ఎంత? 6yz అవుతుంది. నెక్స్ట్ zx, ఇక్కడ zx మైనస్ 4 మైనస్ 3 ఎంత? మైనస్ 7 xz ఆర్ zx. అంటే ఇక్కడ మీరు సింప్లీ మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే దేని నుండి ఏ తీసేయమన్నాడు, ఏ నుండి బి అంటే ఏ మైనస్ బి అని, అంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం మీనింగ్ చెప్తున్నా.
ఏను బి నుండి అంటే బి మైనస్ ఏ, అది కొంచెం అబ్జర్వ్ చేయండి. దేని నుంచి ఏ తీసేయమన్నారు దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 11th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రింది వాణిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి, ఐ మీన్ సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో సెకండ్ ప్రాబ్లం, అంటే ఇందాక కూడా ప్రాబ్లం ఇచ్చాడు, సరికాని వాక్యాన్ని గుర్తించండి. మీకు ఆల్రెడీ చెప్తున్నా, సరికాని వాక్యాలు సరైనటువంటి వాక్యాలు ఇచ్చినప్పుడు మీకు డైరెక్ట్ తెలిస్తే చేసేయండి, తెలియనప్పుడు ఎలిమినేటింగ్ ద్వారా వెళ్ళండి, మీకు ఒక క్లూ వచ్చేస్తుంది. ఆ క్లూని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ క్లూ చూడండి, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. పరిమితం అంటే లిమిట్ అని, అనంతం అంటే ఎన్నేలు ఉంటాయని. సో పరిమితం అంటే లిమిట్, అంటే న్యూమరికల్ వాల్యూ 2, 3, 4 ఇలా పరిమితం అన్నమాట. ఒకసారి చూడండి, ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మీ ఇష్టం వచ్చిన సంఖ్య తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటున్నా. 4 యొక్క కారణాంకాలు ఏమవుతాయి మనకు? కారణాంకాలు 1 4 is 4, 2 2 is 4, 4 1 is 4, అంతే కదా. 3 ఉన్నాయి అంటే పరిమితమా ఇంకా ఎన్నేని రాసుకోవచ్చా? ఇంకా ఎన్నేని రాయడానికి లేదు, 3నే. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం అనుకోండి. 1 6 is 6, 2 3 is 6, 3 2 is 6, 3 2 is 6, నెక్స్ట్ 6 1 is 6, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 కారణాంకాలే ఉన్నాయి కాబట్టి ఇంకా పరిమితం. అండ్ నువ్వు 12 తీసుకున్నావు అనుకో, 1 2 3 4 6 12 అంటే పరిమితం. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు దానికి కారణాంకాలు పరిమితం అంటే లిమిట్. అంటే ఇక్కడైతే 3నే ఉన్నాయి, ఇక్కడైతే 4ఏ ఉన్నాయి. ఇంకొక నెంబర్ తీసుకుంటే లిమిట్ 5 తీసుకున్నాం అనుకోండి, 1 5 5 1 2నే ఉన్నాయి దానికి. ఓకేనా, 7 తీసుకున్నాం అనుకోండి, 1 7 7 1 2నే ఉన్నాయి. అంటే అనంతం అని చెప్పడానికి లేదు, పరిమితం. అంటే కొన్ని దానికి లిమిట్ ఉంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ వన్ ఏంటి? కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క గుణజాల సంఖ్య అనంతము అని ఇచ్చాడు. గుణజాలం అంటే మల్టిపుల్స్. మల్టిపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాం అనుకోండి, 5 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35 ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అనంతమే కదా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఎన్నేని రాసుకోవచ్చు. అనంతము, ఒక సంఖ్య యొక్క గుణజాల సంఖ్య అనంతం, ఇది కూడా కరెక్టే. బట్ మనకు అడిగింది ఏంటి? అసత్యము అడిగాడు. సో ఫస్ట్ 2 కరెక్టే. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజము అంటే గుణిజాల పరంగా అడిగాడు. మళ్ళీ ప్రతి గుణిజము ఆ సంఖ్యకు సమానము లేదా తక్కువ అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 తీసుకున్నా. 5 యొక్క గుణిజాలు చూడండి, ఆ సంఖ్యకు సమానము లేదా తక్కువ అంట. ఇవన్నీ తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, సమానం కావచ్చు. కానీ మిగతావన్నీ తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? తక్కువ అని ఇచ్చాడు కాబట్టి ఇదే తప్పు. ఏదైనా సంఖ్య తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకుంటున్నా. 3 యొక్క గుణిజాలు 3 1 3 2 3 3 3 4 అంటే దీనికన్నా ఇవి ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. అంటే సమానం కూడా అయింది. సమానము లేదా అంతకన్నా ఎక్కువ అనేది కరెక్ట్. సమానము లేదా అంతకన్నా తక్కువ అనేది మనకి ఏమవుతుంది? తప్పు అవుతుంది. ఇంకా మీతో చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అసత్య ప్రవచనం ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఒకవేళ ఇది కూడా చూద్దాం. ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకము ఆ సంఖ్యకు సమానము లేదా తక్కువ అని ఇచ్చాడు. కారణాంకాలు అంటే ఇవే కదా కారణాంకాలు. ఈ సంఖ్య కన్నా మిగతా తక్కువ ఉన్నాయా లేవా? 1 తక్కువనే, 2 కూడా తక్కువనే, 4 కన్నా సమానం కూడా కావచ్చు. 6 తీసుకుంటే 6 కన్నా 1 తక్కువనే, 6 కన్నా 2 తక్కువనే, 3 తక్కువనే, సమానము. అంటే ఇక్కడ మీరు ఒక సంఖ్య పరంగా కారణాంకాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆ సంఖ్యకు సమానము లేదా అంతకన్నా తక్కువనే ఉంటాయి. చూడండి, సమానము లేదా అంతకన్నా తక్కువనే ఉన్నాయి. కరెక్టే కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని అసత్య ప్రవచనము అంటే మనం ఇది చెప్పేయచ్చు. నెక్స్ట్, ఒక పేక కట్టలోని 52 కార్డ్స్ నుంచి, సో ప్లేయింగ్ కార్డ్స్ యొక్క ఫిగర్ మీకు తెలిస్తే చాలు. మొత్తం 52 కార్డ్స్ లో 26 ఇటు 26 ఇటు 13 13 13 13 ఆ కలర్స్ ఏంటి, వాటి హార్ట్స్ అంటారు ఏంటి అనేది క్లియర్ గా ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది. మనమైతే ఒక డయాగ్రామ్ రూపంలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. యూట్యూబ్ లో కావాలంటే ఎంబీఆర్ స్టడీస్ ప్రాబబిలిటీ అని నొక్కండి. ఇది మీకు 8th క్లాస్ లో ఉంది. అదే విధంగా కంటిన్యూషన్ టాపిక్ కూడా మీకు 10th క్లాస్ లో ఉందన్నమాట. సో ఒక్కసారి మీరు సింపుల్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే మొత్తం కట్ట ఎన్ని? 52. సో డినామినేటర్ లో 52 అక్కడ పడేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? 52 కార్డు నుంచి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీస్తే, ఒక కార్డుని తీస్తే అది ఏ కార్డు కావాలంట? ఏస్ కావాలంట. సో ఏస్ అయ్యేటువంటి సంభావ్యత ఎంత? సో మొత్తం 52 కార్డులలో మీకు తెలుసు, ఓకేనా, 52 కార్డులలో మీకు తెలిసిందే కదా 26 26 అంటే కలర్స్ బేస్ చేసుకొని. దీంట్లో హార్ట్ అని, డైమండ్ అని ఇంకా అవన్నీ ఉంటాయి కదా. సో 13 13 13 13 ఈ 13లో మనకి ఏమేమి ఉంటాయి? ఆ 13లో ఏమేమి ఉంటాయి మీకు తెలియాలి. ఓకేనా, ఆస్ ఉంటుంది, కింగ్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, జాకీ ఉంటుంది. సో మొత్తం మీద 2 3 4 5 6 7 8 9 10 2 3 4 5 6 7 8 9 10
ఆస్, జాకీ, కింగ్, క్వీన్, మొత్తం 13 కార్డ్స్. అంటే ఆస్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. అంటే ఈ 13లో ఆస్ ఒకటి ఉంటుంది, ఈ 13లో ఒక ఆస్ ఉంటుంది, ఈ 13లో ఒక ఆస్, ఈ 13లో ఒక ఆస్. అంటే మొత్తం ఎన్ని ఆస్తులు ఉంటాయి? 4 ఆస్తులు ఉంటాయి, లేదా 4 జాకీలు ఉంటాయి, 4 క్వీన్లు ఉంటాయి, 4 క్వీన్ కింగ్. అంటే JQKA, JQKA, జాకీ, కింగ్, క్వీన్, ఆస్. మీకు తెలిసిందే JKQA. అది ఎలాగైనా అనుకోండి, జాకులు 4 ఉంటాయి, కింగులు 4 ఉంటాయి, క్వీన్లు 4 ఉంటాయి, ఆసులు 4 ఉంటాయి. సో మొత్తం 52 కార్డులు, ఆసులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి డినామినేటర్ లో 4. హియర్ 4 1s are 4 13s are. Here the correct answer is 13. అంటే ఇక్కడ ఏం 13? 1/13. సో ప్రాబబిలిటీ అడిగాడు కాబట్టి 4 1s are 4 13s are. 1/13 is the correct answer. నెక్స్ట్ 13th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 4 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు కొలతలు కాగల ఒక దీర్ఘ చతురస్రాకార కాగితాన్ని దాని అంచులు ఒకదానికి ఒకటి తాకినట్లుగా 2 సెంటీమీటర్ల ఎత్తుతో స్తూపంగా తయారు చేశాడు. ఆ స్తూప ఘనపరిమాణం ఎంత అని అడిగాడు. ఇక్కడ మీకు ఒక ఫార్ములా తెలియాలి, అదే విధంగా దానికి రిలేటెడ్ గా క్వశ్చన్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ స్తూపం యొక్క ఘనపరిమాణము అన్నాడు. స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? πr²h. మీకు ఫార్ములాస్ క్షేత్రమితిని బేస్ చేసుకుని ఫార్ములాస్ అన్ని క్లియర్ గా మీకు 2 వీడియోస్ చేసాం. ఆ 2 వీడియోస్ అబ్జర్వ్ చేస్తే మీకు ఫార్ములాస్ అన్ని నోటెడ్ అవుతాయి. ఫ్రెండ్స్, మ్యాథ్స్ వీడియోస్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి, చెక్ చేసుకోండి కావాలంటే. సో ఇక్కడ మనకు πr తెలియాలి, అదే విధంగా r అంటే ఏంటి? రేడియస్, అదే విధంగా హైట్ కూడా తెలియాలి. ఇప్పుడు మనకు దీర్ఘ చతురస్రాకార కొలతలు ఇచ్చాడు. ఇది దీర్ఘ చతురస్రం. సో ఇది దీర్ఘ చతురస్రం. ఈ దీర్ఘ చతురస్రం కొలతలు ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, మనకి ఏం కావాలి? స్తూపంగా తయారు చేయాలి. స్తూపం అంటే మనకు సిలిండ్రికల్ షేప్ ఉండాలి. సో ఇది సిలిండ్రికల్ షేప్, ఇది స్తూపము. ఇప్పుడు చూడండి, దీన్ని ఒక దీర్ఘ చతురస్రాకార కాగితాన్ని ఏం చేశాడంటే 2 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్టుగా ఒక స్తూపాన్ని తయారు చేశాడు. ఇది హైట్. ఈ హైట్ ఎంత ఉండాలంట? 2 సెంటీమీటర్లు ఉండాలి. 2 సెంటీమీటర్లు. సో ఇది 4 సెంటీమీటర్స్ అంటే ఈ పార్ట్. అంటే ఇదేంటి? ఇక్కడ మనకు వృత్తం యొక్క, ఇక్కడ మనకు ఇది సర్కిల్ షేప్ కదా. సో దీని యొక్క వ్యాసార్థం అవుతుంది. అంటే దాని యొక్క వ్యాసార్థం అంటే మనకు వృత్త పరిధి అవుతుంది. అంటే వృత్త వైశాల్యము అంటే πr². వృత్త పరిధి అంటే ఏంటి? 2πr. ఆ 2πr దేనికి సమానము? 4 సెంటీమీటర్స్ సమానము. దట్ ఈస్ 2πr. 2 1s are 2 2s are. అప్పుడు 2 is equal to π అంటే ఎంత? 22/7 r. 2 1s are 2 11s are. అప్పుడు r is equal to ఈ 11/7 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? 7/11. సో మనకు రేడియస్ తెలుసు, హైట్ తెలుసు. ఇది హైట్. దీన్ని బేస్ చేసుకొని r is equal to ఎంత? 7/11. మనకు కావాల్సింది ఏంటి? ఘనపరిమాణము. సో π అంటే ఎంత? 22/7. r ఎంత? 7/11. 2 టైమ్స్, ఎందుకని r² కాబట్టి. అగైన్ h ఎంత? 2. సింప్లిఫై చేస్తే 11 1s are 11 2s are. 7 7 క్యాన్సల్. ఇంకేమైనా క్యాన్సల్ పోతాయా? ఇంకేం క్యాన్సల్ కావు కాబట్టి సింప్లిఫై చేస్తున్నా. 2 2s are 4 4 7s are 28/11. ఇన్ కేస్ మీకు మిక్సర్ ఫ్రాక్షన్ లో ఇస్తే మిక్సర్ ఫ్రాక్షన్, లేదా డైరెక్ట్ గా ఇచ్చుంటే డైరెక్ట్ గా. అంటే ఇక్కడ మనకు πr² 7/11 7/11 h 2 కాబట్టి 11 1s are 11 2s are 7 7 క్యాన్సల్. సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అగ్గిపుల్లలు బేస్ చేసుకొని మొన్న కూడా ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అది జెడ్ ను బేస్ చేసుకుని అడిగాడు అనుకుంటా. 13th అంటే జెడ్ ట్రై చేయడానికి మరి ఎన్ని అగ్గిపుల్లలు గల సూత్రాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. అంటే అగ్గిపుల్లలు ఎన్ని? 1 2 3. 2 జెడ్లు రాసామనుకో 1 2 3 4 5 6. 3 రాస్తే 9. అంటే సింప్లీ 3 అని ఫార్ములా. ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఇది చతురస్రాకారం అనుకోండి, చతురస్రాలు పక్క పక్కన అమరుస్తున్నాం అనుకోండి. 5 చతురస్రాలు లేదా n చతురస్రాలు పక్క పక్కన అమరుస్తే దానికి సూత్రం ఏంటి అంటారు? ఒక చతురస్రం బేస్ చేసుకుని చెప్పామనుకోండి, ఎన్ని అగ్గిపుల్లలు అవసరము? 1 2 3 4. 4 అగ్గిపుల్లలు అవసరము. 2 చతురస్రాలు పక్క పక్కన పెట్టామనుకోండి, ఇది పక్క పక్కన అంటే ఒకటి తగ్గుతుంది. 1 2 3 4 5 6 7 వస్తాయి అగ్గిపుల్లలు. 3 చతురస్రాలు పక్క పక్కన ఇచ్చామనుకోండి, 10 అగ్గిపుల్లలు అవసరము. ఈ విధంగా అమెరికకు అగ్గిపుల్లల సూత్రాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సింపుల్, దీనికి ఏం ప్రాసెస్ లేదు. మనము ఒకటి పరంగా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ n = 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఒకటే. ఇక్కడ 2, ఇక్కడ 3. n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మ్యాచ్ కాలా. n = 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 4 మ్యాచ్ అయింది. ఇన్ కేస్ 2 ఉన్నాయి కదా, 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 4 2 8 కానీ 7 మ్యాచ్ కాలా. ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ఆప్షన్. నెక్స్ట్ n = 1 తీసాం అనుకోండి, 4 1s are 5 మ్యాచ్ కాలా. 1 తీసాం అనుకోండి, 3 1s are 3 + 4. ఫస్ట్ దానికి 4 సరిపోయింది.
n is equal to 2 తీసుకున్నాం అనుకోండి, 2 పక్క పక్కన అయితే 3 2 6, 6 plus 1 7 సరిపోయింది. పక్క పక్కన 3 తీసుకున్నాం అనుకోండి, n is equal to 3 3 3 is 9 plus 1 ఎంత 10. సో ఫార్ములా ఏంటి 3n plus 1. సో అగ్గిపుల్లలు 13th చదివినటువంటి ఎస్జిటి పేపర్ లో జెడ్ కు సంబంధించినటువంటి ఫార్ములా అడిగాడు. ఇక్కడ చతురస్రాన్ని అంటే ఒక చతురస్రము, 2 చతురస్రాలు పక్క పక్కన, 3 చతురస్రాలు పక్క పక్కన ఇలా అమరిస్తే దానికి అగ్గిపుల్లల పరంగా సూత్రం ఏంటి అని అడిగాడు. 3n plus 1 డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ 4p² - 7pq² + 7 ఒక బీజీయ సమాసానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు. ఒక్కసారి మనము ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 4p² లో సంఖ్యా గుణకము అంటే న్యూమరికల్ వాల్యూ. సో p²q కి న్యూమరికల్ వాల్యూ ఎంత ఉంది 4 కరెక్టే. -7pq² లో సంఖ్యా గుణకం ఏంటి ఇక్కడ ఇది -7. సంఖ్యా గుణకము అంటే దీనికి ముందున్నటువంటి న్యూమరికల్ వాల్యూ -7 కాబట్టి ఇక్కడ 7 ఇచ్చాడు, ఇదే తప్పు. సో ఆన్సర్ సరికానిది డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రాహుల్ 2 మీటర్ల వ్యాసంగా గల వృత్తాకారాన్ని 2 అర్ధవృత్తాలుగా విభజించాడు. అయితే ఆ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత వ్యాసానికి గల నిష్పత్తి ఎంత అని అడిగాడు. సింప్లీ క్వశ్చన్, ఓకేనా. సో వ్యాసము వృత్తము, దీని యొక్క వ్యాసం ఎంత అంట 2 సెంటీమీటర్లు, 2 మీటర్లు ఇచ్చాడు, ఓకేనా. ఇది ఎన్ని అర్ధవృత్తాలుగా విభజించింది 2 అర్ధవృత్తాలుగా విభజించింది. మరి ఆ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకి వ్యాసార్థానికి ఫార్ములా. ఇక్కడ ఈ 2 అనేది జస్ట్ కన్ఫ్యూజ్ కోసం, ఇక్కడ 2 ఇవ్వనివ్వండి, 3 ఇవ్వనివ్వండి, 7 ఇవ్వనివ్వండి, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అనమాట ఇది. సో వృత్తానికి మీకు ఫార్ములాస్ క్లియర్ గా చెప్పాము. సో వృత్తాన్ని బేస్ చేసుకొని వృత్త వైశాల్యము అంటే πr² అని చెప్పాము, వృత్త పరిధి అంటే 2πr అని చెప్పాము, అర్ధవృత్త వైశాల్యము అంటే πr²/2 అని చెప్పాము, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే πr + 2r అని చెప్పాము. మీకు ఎలా వచ్చాయనేది కూడా ప్రూఫ్ తో సహా డయాగ్రామ్స్ రూపంలో క్లియర్ గా చెప్పాము. అంటే ఇక్కడ మనకు వృత్తము అంటే ఇది మొత్తము ఎంత 2πr చుట్టుకొలత, అర్ధవృత్తము అంటే /2. అదే విధంగా ఇది కూడా యాడ్ చేయాలి కదా, అర్ధవృత్తం అంటే ఇది కూడా యాడ్ చేయాలి కాబట్టి రేడియస్ అంటే 2r + 2r. ఇది మనకి ఏమవుతుంది 2 2 క్యాన్సిల్ అయితే πr + 2r మనకి ఏమవుతుంది అంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత. ఫార్ములా అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్యాసము అంటే ఏంటి 2r, ఓకేనా. వ్యాసార్థం వేరు, వ్యాసం వేరు. వృత్తం తీసుకున్నాం అనుకోండి, ఇది వ్యాసార్థము, ఇది కూడా మనకి ఏమవుతుంది వ్యాసార్థము. ఇక్కడ AB అనేది మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. అంటే వ్యాసార్థానికి రెట్టింపు, అంటే వ్యాసంలో సగం వ్యాసార్థం అయితే వ్యాసార్థానికి రెట్టింపు వ్యాసంలో సగం ఏమవుతుంది వ్యాసార్థము, ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, వ్యాసము డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 2r, 2 into రేడియస్. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనము d/2. అంటే వ్యాసంలో సగము వ్యాసార్థం అయితే వ్యాసార్థానికి రెట్టింపు ఏమవుతుంది వ్యాసం అవుతుంది. d అంటే డయామీటర్, వ్యాసం అని. ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేస్తాం అనుకోండి, రేషియో ఎంతనో వచ్చేస్తుంది. సో r 2r క్యాన్సిల్ చేశారు, చేయకూడదు ఎందుకని ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. r కామన్ తీస్తున్నా, ఇక్కడ r ఉంది కాబట్టి π అంటే ఎంత 22/7 + 2 is to 2r. ఇక్కడ r క్యాన్సిల్, ఎందుకంటే మల్టిప్లై లో ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్స్ పోతే చేసేయచ్చు. 7 2 is 14 plus 22 ఎంత 36/7 is to 2. Again 2 1s are 2 2 8s are. సో ఈ 7 ఇటు వస్తే 18 is to 7. ఇలా మనము నిష్పత్తిని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు.